నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు S9 టీవీ. నేను మీ స్వర్ణ. ఇప్పుడు మనం కేరళ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. కేరళ దేవుని సొంత దేశం అని పిలువబడటమే కాదు, సాంప్రదాయాలకు ఆచారాలకు కూడా పెట్టింది పేరు. అక్కడ మనుషులు వాళ్ళ సంస్కృతిని, వారసత్వాన్ని చాలా గొప్పగా చూసుకుంటారు. ఇప్పుడు మనం కేరళ సాంప్రదాయాల గురించి తెలుసుకుందాం. కేరళ అనగానే మనకు గుర్తొచ్చేది ముండు. ఇది మన పంచ లాంటిదే, కానీ చాలా శుభ్రంగా తెల్లగా ఉంటది. పురుషులు సాధారణంగా తెల్లటి పంచ కడతారు. పండుగలప్పుడు, శుభకార్యాలప్పుడు అంచులకు బంగారం రంగు బార్డర్ ఉన్న పంచనే ధరిస్తారు. పైన షర్ట్ లేదా కుర్తా వేసుకుంటారు. మరి మహిళలకు వస్తే, మహిళలు కేరళ సారీస్ లేదా సెట్ ముండు కడతారు. అంటే పంచలాగానే ఉంటది. ఇది కూడా తెల్లటి వస్త్రం, అంచులకు బంగారు జరి ఉంటది. దీన్ని ఒక సారీ లాగా కడతారు. ఇది చాలా సొగసైన, సౌకర్యవంతమైన దుస్తులు. ఈ వేషధారణ కేరళ సాంప్రదాయానికి ఒక ప్రతీక. ఇంకా కేరళ వంటకాల గురించి వస్తే, కేరళ వంటకాల రుచికి, ఆరోగ్యానికి చాలా ప్రసిద్ధి. ముఖ్యంగా కొబ్బరి నూనె, సుగంధ ద్రవ్యాలు ఎక్కువగా వాడతారు. సాద్య ఇది కేరళలో అతిపెద్ద ముఖ్యమైన భోజనం. ముఖ్యంగా ఓనం, పెళ్లిళ్ళప్పుడు, ఇతర శుభకార్యాలప్పుడు దీన్ని తయారు చేస్తారు. అరటి ఆకులో 20 లేదా 30 రకాల వంటకాలతో సాంబార్, రసం, ఆవకాయల పచ్చడి, పాయసం మొదలైనవి ఎన్నో వడ్డిస్తారు. ఇలా చాలా ఘనంగా, రుచిగా ఉంటుంది. కేరళలో ఎక్కువగా కొబ్బరి వాడకం ఉంటది. కేరళ వంటకాలలో కొబ్బరి పాలు, కొబ్బరి తురుము చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు. చేపల కూరలు, కూరగాయలు, కూరల్లో కొబ్బరి తప్పనిసరి. ఇతర వంటకాలకు వస్తే దోస, పుట్టు, కప్ప అంటే మరచిన గడ్డ లాంటివి కేరళలో చాలా ప్రసిద్ధి.